ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఫ్యామిలీ హెల్త్ కార్యక్రమం ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే ఈ ప్రోగ్రామ్స్ని షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య, ఇంకా చెప్పాల్సి వస్తే ఇది జీవన్మరణ సమస్య. ఇదే కామెర్లు. దీని గురించి తెలుసుకుందాం. కామెర్లు అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, రక్తంలో అంటే బ్లడ్లో పసుపచ్చటి వర్ణకారక పదార్థం ఎక్కువగా సంచితం సంచితం అవ్వటం వల్ల కళ్ళు కానీ, నాలుగు కానీ, చర్మం కానీ ఇవి పసుపచ్చగా కనిపిస్తున్నప్పుడు ఇక్టిరస్ అంటారు. అప్పుడు దానిని జాండీస్ అంటారు, దాన్ని కామెర్లు అంటారు. అంటే ఇలాగా ఈ పిగ్మెంట్ అనేది రక్తంలో పేరుకుపోయినప్పుడు ఆ రక్తం ఈ డిఫరెంట్ పార్ట్స్కి సంచరిస్తూ ఉంటుంది, కళ్ళు, నాలుక, చర్మం. కాబట్టి ఇవన్నీ కూడా పసుపచ్చగా కనిపిస్తాయి. అలా కనిపించడానికి కామెర్లు అంటారు. అంటే ఇక్కడ దీని వెనక పెథోఫిజియాలజీ ఏమిటంటే, మనకి లివర్ ఉంటుంది కదా, కాలేయం నుంచి విడుదలయ్యి ఈ చిన్న పేక్కి చేరుకోవాల్సినటువంటి పిత్తరసం ఏదైతే ఉంటుందో, బైల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది అడ్డుకుపోతుంది. అడ్డుకుపోవడం వల్ల ఏం జరుగుతుంది, అది కాలేయంలోనే ఆ పిత్తరసం అనేది సంచితం అవుతుంది. అయ్యి మరి కాలేయంలో కూడా ఉండలేదు కదా, ఇక అక్కడి నుంచి రక్త ప్రవాహంలో కలిసిపోతుంది. అంటే పేగులకి చేరాల్సినటువంటి ఆ పిత్తరసం, బైల్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది పేగులకి కాకుండా కాలేయంలోనే అక్యుములేట్ అయ్యి అక్కడి నుంచి ఇక అది రక్తంలో కలిసినప్పుడు అప్పుడు ఈ కామెర్లు వస్తాయి. ఈ కామెర్లన్నీ ఆయుర్వేదంలో కామల అనేటువంటి పేరుతో పిలుస్తారు. కామల. ఇది ఇక్కడ వాతపిత్త కఫాలని బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వీటిల్లో పిత్తం అనేటటువంటి ఈ దోషం పెరగటం వల్ల, అంటే ప్రకోపించడం వల్ల, పిత్తం ప్రకోపించడం వల్ల ఈ కామెర్లు అనేవి వస్తాయి ఆయుర్వేద సిద్ధాంతం బట్టి. దీనికి దారి తీసేటటువంటి ప్రధానమైనటువంటి 4 కారణాలు ఉంటాయి. ఈ 4 కారణాల మీద మనకు అవగాహన ఉండాలి. చాలామంది కామెర్లు అంటే ఒకటే అనుకుంటారు, కానీ రకరకాల కారణాలతో ఈ కామెర్లు అనేది వస్తాయి. ఈ 4 ముఖ్యమైన కారణాలు ముందు మనం తెలుసుకోవాలి. ఒకటి ఏమిటి అంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్. అంటే దీని పదంలోనే మీకు దీని పాథోఫిజియాలజీ అర్థమవుతుంది. అబ్స్ట్రక్షన్ అంటే అడ్డుకుపోవటం. అంటే గాల్ బ్లాడర్లో తయారైనటువంటి రాళ్లతో ఈ అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది వస్తుంది. అంటే ఈ పిత్తరసాన్ని చేరవేసేటువంటి నాళం ఉంటుంది కదా, ఇది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల అడ్డుకుపోయింది అనుకోండి, అప్పుడు ఈ సమస్య వస్తుంది, అబ్స్ట్రక్టివ్ జాండీస్. ఇక రెండో ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే హీమోలైటిక్ జాండీస్. చూడండి, ఈ పదం బట్టి కూడా మనం ఈ కామెర్లను ఊహించవచ్చు. హీమోలైటిక్ జాండీస్. హీమో అంటే రక్తం, లైటిక్ అంటే లైసిస్ అంటే డిస్ట్రాయ్ అవ్వటం, అంటే రక్త కణాలు విచ్ఛిన్నం చెందటం వల్ల వచ్చే జాండీస్ ఇది. అంటే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు అప్పుడు బైలురుబిన్ అనేటువంటి వర్ణ పదార్థం విడుదలవుతుంది. రక్త కణాలు అతిగా విచ్ఛిన్నం అయ్యాయి అనుకోండి, అప్పుడు ఈ స్థితి వస్తూ ఉంటుంది, హీమోలైటిక్ జాండీస్. ఇక మూడోది ఏమిటి అంటే హెపటోసెల్యులార్ జాండీస్. ఈ పదాన్ని బట్టి కూడా మనం ఊహించవచ్చు. హెపటో అంటే లివరు, సెల్యులార్ అంటే కణజాలం. అంటే హెపటైటిస్ అనేది హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనుకుంటామే, ఇలాంటి వాటి వల్ల కానీ, మలేరియా వల్ల కానీ, లేదా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ, లేదా విష పదార్థాలు లివర్లో సంచితం అవటం వల్ల కానీ హెపటోసెల్యులార్ జాండీస్ వస్తుంది. అంటే కాలేయపు కణజాలం అనేది వ్యాధిగ్రస్తం అవుతుంది. ఇది హెపటోసెల్యులార్ జాండీస్. ఇంకేమిటి అంటే ఇవన్నీ మామూలు పెద్దవాళ్ళలో వచ్చేవి. పిల్లల్లో ఒక జాండీస్ వస్తుంది, నియోనేటల్ జాండీస్. అంటే అప్పుడే పుట్టినటువంటి పసిపాపాయిలలో కాలేయం పూర్తి స్థాయిలో డెవలప్ అవ్వదు, అప్పుడు పిల్లల్లో ఈ నియోనేటల్ జాండీస్ వస్తుంది. అందుకే కొంతమంది పుట్టిన పాపాయిలకి జాండీస్ వచ్చినప్పుడు ఎండకు చూపించమని చెబుతూ ఉంటాం. దాంతో తిరిగి సాధారణమైన స్థితికి వస్తారు. ఇది ప్రమాదం కాదు, కాకపోతే సత్వరమే ప్రతిస్పందించాలి. సరే, ఇలాంటి జాండీస్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే చెప్పుకున్నాం కదా, కళ్ళు కానీ, చర్మం కానీ, నాలుగు కానీ పసుపు పచ్చని రంగులో కనిపిస్తుంది. ఇదొకటి. అయితే ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక ముఖ్య లక్షణం ఏంటంటే మూత్రం జాండీస్ వచ్చినప్పుడు గాఢమైన రంగులో కనిపిస్తుంది. ఎంత గాఢత అంటే మనం ఒక ఇటుక పొడిని నీళ్ళలో కలిపాం అనుకోండి, ఆ నీళ్ళు ఎలాంటి రంగులో ఉంటాయి, అలా వస్తుంది మూత్రం అనేది. అలాగే మరొక ముఖ్యమైన లక్షణం, మలాన్ని కనుక గమనించగలిగితే ఆ మలం అనేది ఒక నువ్వుల ముద్దలాగా తెల్లగా ఉంటుంది. ఆయుర్వేదం దీన్ని తిలపిష్ట నిభం ఉంటుంది. అంటే
నువ్వుల పిండిని పోలినట్టుగా ఈ మలం కనిపిస్తుంది, ఎందుకంటే అబ్స్ట్రక్ట్ అయింది కాబట్టి. అలాగే ఈ జాండీస్ ఉన్నప్పుడు అనుబంధ లక్షణం కింద దురదలు ఉంటాయి, అలాగే విపరీతమైన బడలికి ఉంటుంది, అలాగే ఆకలి తగ్గుతుంది. ముఖ్యమైన లక్షణం, కొంతమంది పేషెంట్ చెబుతారు పొట్టలో పెట్టినట్టుంది డాక్టర్ గారు అని. ఆకలి విపరీతంగా తగ్గుతుంది, ఎందుకంటే కాలేయం వ్యాధిగ్రస్తమైంది కాబట్టి. అలాగే వాంతులు అవుతాయి, అలాగే వికారం ఉంటుంది. అన్నిటికి మించి కాలేయం ఇక్కడ ఉంటుంది. ఈ కాలేయం ప్రాంతంలో ఒక రకమైనటువంటి డల్ పెయిన్ ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది. ఇలాంటి లక్షణాలతో మీరు ఈ జాండీస్ని ఊహించాలి. ఇలాంటి ఈ జాండీస్ని, ఈ కామెలను తగ్గించుకునే ఔషధాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. మొదటి ఔషధం, దీనికి మీకు కావాల్సింది నేల ఉసిరి మొక్క 1, అలాగే మిరియాలు 7, ఇంకా పెరుగు 1 టేబుల్ స్పూన్. ఇలా సిద్ధం చేసుకోండి. నేల ఉసిరి ఆ పదంలోనే దాని ఆకారం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉసిరి ఆకుల్లాగా ఉంటుంది, కాకపోతే నేలబారుగా పెరుగుతుంది. పైగా ఈ నేల ఉసిరిని గుర్తుపట్టడానికి మీకు ఒక ముఖ్యమైన లక్షణం, అలాగా ఆకుల్ని కింద వైపు చూడండి. కింద వైపు మీకు ఉసిరికాయలాగా ఆ ఆకుల కింద చిన్న 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 బుడిపల్లాగా కనిపిస్తాయి. ఈ నేల ఉసిరి మామూలుగా వర్షాకాలం ఎక్కువ ఉంటుంది, కానీ ఈ తడి ఉన్నప్పుడు, నేల తడిగా ఉన్నప్పుడు, అప్పుడు మామూలుగా అన్ని రోజుల్లో కూడా మీకు దొరుకుతుంది. లేదు దొరకకపోతే ఎండిన పొడి కూడా తీసుకోవచ్చు. నేల ఉసిరి మొక్కని వేళ్లతో సహా తీసి మంచినీళ్ళతోటి కడిగి ఆ మొక్కతో పాటుగా, ఒక మొక్కతో పాటుగా 7 మిరియాలు కలిపినవారండి. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం పూట ఈ నేల ఉసిరి ప్లస్ ఈ మిరియాలు, ఈ రెండింటి మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ పెరుగుకి కలిపి ఒక 5 రోజులు దీని లోపలికి సేవించండి, లోపలికి తీసుకోండి. దీంతో ఈ కామెలు తగ్గిపోతాయి. అయితే ఇలాగా ఈ కామెలు ఉన్నప్పుడు చప్పిడి పథ్యం ఖచ్చితంగా పాటించాలి. అంటే కారం, పులుపు, మసాలాలు, నూనెలు వీటన్నిటిని వర్జించాలి. వీటన్నిటిని తీసుకోకూడదు, ఎందుకంటే లివర్ ఎఫెక్ట్ అయింది కదా. అందుకని ఇవి తీసుకుంటే లివర్ మీద లోడ్ ఎక్కువైపోయి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటిదే ఈ కామెర్లను తగ్గించే మరొక చక్కటి ఔషధం. దీనికి మీకు కావాల్సింది ఆసక్తికరమైన పదార్థాలు. చింత చెట్టు ఉంటుంది కదా, ఆ చింత చెట్టు బెరడు, అలాగే చింతపండు, ఇంకా నీళ్లు ఇలా సిద్ధం చేసుకోవాలి. చింత చెట్టు బెరడు, ఈ చింత బెరడుకి ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం ఉంటుంది. దీంతో మనం క్షారం తయారు చేసుకోవాలి, అంటే ఆల్కలి. ఎట్లా? చింత చెట్టు బెరడుని తెచ్చుకొని, మీకు మామూలుగా వాడిగా ఉండేటువంటి ఏ వస్తువుతోటైనా కొడవ లిక్కులు ఇలాంటివి ఉంటాయి కదా, ఆ కొడవ లిక్కుతో వలిచి చింత బెరడుని తెచ్చుకోండి, ఒక రేకు మీద పెట్టి కాల్చండి. అప్పుడు మీకు అది కాలి బూడిదవుతుంది. ఇప్పుడు ఈ బూడిదని నీళ్ళలో కలిపేసేసి మరిగించడం మొదలు పెట్టాలి. అంటే ఆ నీళ్లు మాత్రమే సేకరించి మరిగించడం మొదలు పెడితే నీరంతా ఆవిరై అడుగున తెల్లటి పదార్థం మీకు మిగిలిపోతుంది, అది క్షారం. ఇలాగా ఈ క్షారం సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక 10 గ్రాముల చింతపండుని 1 కప్పు నీళ్ళకి కలిపేసేసి బాగా పిసికి చింత గింజలన్నీ తీసేసి పిప్పిని పారేసేసేయండి. అంటే మీకు ఆ చింతపండు తాలూకు ఎక్స్ట్రాక్ట్ తయారు చేశారు. మామూలుగా పులిహోర తయారు చేసేటప్పుడు మీరు ఎట్లాగ చింతపండు వేసి నీళ్లు తయారు చేస్తారో అలాగా ఇలాగ చింతపండు గుజ్జు పిసికి నీళ్ళకి కలిపి ఆ నీళ్లు మాత్రమే సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఇలాగ ఈ చింతపండు నీళ్ళని ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఈ చిటికెడు చింతబెరడు బూడిద లేదా ఈ క్షారం దీన్ని కలిపేసేసి లోపలికి తీసుకోవాలి. ఇలాగ 5 రోజులు ఉదయం పూట తీసుకుంటూ ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అన్ని రకాల కామెర్లోనూ మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఇలాంటిది మరొక మంచి ఔషధం, జాండీస్ని తగ్గించే ఔషధం. మీకు కావాల్సింది గుంటగలగర ఆకు రసం 2 టేబుల్ స్పూన్లు, భృంగరాజే అంటారు. అలాగే మిరియాల పొడి 1 చిటికెడు, ఇంకా పాలు కానీ పెరుగు కానీ 1 కప్పు. ఇలాగా మీరు సిద్ధం చేసుకోవాలి. పద్ధతి తెలుసుకుందాం. గుంటగలగర ఆకుల్ని, అంటే ఈ భృంగరాజ, దీన్ని మొక్కని పంచాంగ సహితంగా తెచ్చుకొని దాన్ని దంచి రసం తీయాలి. గుంటగలగరాకు రసం, దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు సిద్ధం చేసుకోండి. ఈ గుంటగలగరాకు రసానికి కొద్దిగా మిరియాల పొడి కలపండి. ఇప్పుడు దీన్ని, ఈ మిశ్రమాన్ని 1 కప్పు పాలకు కానీ లేదా పెరుగు కానీ కలిపి లోపలికి సేవించండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇలాగా ఒక 3 to 5 days తీసుకుంటే ఆ కామెల తాలూకు ఇంటెన్సిటీ తగ్గి తిరిగి మామూలు స్థితికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటిది మరొక ఔషధం. మీకు కావాల్సింది పసుపు 1 భాగం, అలాగే సున్నం 1 భాగం, ఇంకా చింతపండు రసం 1 టేబుల్ స్పూన్. ఇలాగే మీరు సిద్ధం చేసుకోవాలి. అన్నీ మీకు తెలిసినవే కదా, వీటితోటి సురక్షితంగా ఈ జాండీస్ని తగ్గించుకోవచ్చు.
అంటే మీ ఇంట్లో మీ వంటింట్లో ఉండేటువంటి పసుపు అలాగే తమలపాకులకి వాడతారే సున్నం, రెండింటిని కలపండి. పసుపుని సున్నాన్ని కలిపితే ఏమవుతుంది, ఎర్రగా పారాణి తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక శనగగింజలంత మాత్రలు చేసుకోండి. అంటే పసుపు సున్నం కలిపితే ఎర్రటి పదార్థం సిద్ధం అవుతుంది. దాన్ని బొటన వేలు చూపుడు వేలుతో ఇలా చుట్టి మాత్రలు ఒక శనగగింజంత మాత్రలు సిద్ధం చేసుకోండి. ఈరోజు కూడా ఒక మాత్రని చింతపండు రసం దీంతో కలిపి, అంటే చింతపండు రసంతో లోపలికి తాగాలి, వేసుకోవాలి. ఇలా 5 రోజుల పాటు తాగండి. దీంతో కామర్ల వ్యాధి తగ్గుతుంది. ఇలాగా మీకు అనువైన ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ మెయిన్గా డైజెషన్ తగ్గుతుంది. కాబట్టి కామెర్లు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే లఘు ఆహారం, అలాగే ద్రవాహారం అయితే మంచిది. ఎందుకంటే హెవీగా ఉండే ఫుడ్ తీసుకుంటే డైజెస్ట్ చేసుకోలేరు. అలాగే ఏం తీసుకోవాలన్న అనుమానం చాలామందికి వస్తూ ఉంటుంది కామెర్లు ఉన్నప్పుడు. పండ్ల రసాలు బెస్ట్. తాజా పండ్ల రసాలు బాగా తీసుకుంటూ ఉండండి. బాగా మంచినీళ్ళు తాగుతూ ఉండండి. అన్నిటికీ మించి ఈ కామెర్లో విపరీతమైన బడలిక ఉంటుంది. కాబట్టి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. బాగా విశ్రాంతి తీసుకోండి. పైగా ఈ కామెర్లు ఉన్నప్పుడు హెవీ ఫుడ్ అరగదు, పైగా నూనె పదార్థాలు అరగవు. కాబట్టి నూనెలు పూర్తిగా మానేయండి. కొవ్వు పదార్థాలు అస్సలు దగ్గరికే రానివ్వకండి. చట్నీలు, నిలవ పచ్చళ్ళు, మాంసాహారం ఇలాంటివన్నిటినీ మీరు మానేయాలి. అలాగే శారీరకంగా శ్రమ పడటం కూడా మంచిది కాదు, అహితాలు. కాబట్టి హితం ఏమిటి అహితం ఏమిటి అనేది తెలుసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పత్యాపత్యాలు పాటిస్తూ ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే కామెర్ల గురించి భయపడాల్సిన పని లేదు. అయితే కొన్ని సందర్భాలలో ఏదన్నా ఒక ప్రమాదకరమైన వ్యాధి కూడా కామెర్ల రూపంలో మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కామెర్లని తేలిగ్గా కూడా తీసుకోకూడదు. అన్ని కోణాల నుంచి పరీక్ష చేసి, మీ నాడిని చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ రెమెడీస్, వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ కామెర్ల సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.